ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినాన్న పిల్లల వద్దకు వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేసి వారికి భోజనం పెట్టి రావడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమం మనం ఇంకా ఎన్నో చేయాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడు ఆ బిడ్డలకి తోడయుండును గాక. ఆమేన్. కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద ఉండకుండా దొరిలించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు యెహోషువతోనూ ప్రజలందరితోనూ దేవుడు చెప్తున్నాడు, ఏదైతే మీ మీద ఐగుప్తు అవమానముందో అదంతటినీ కూడా నేను దొరిలించి వేశాను, తీసివేశానని చెప్పి తన బిడ్డలకు దేవుడు ఓదార్పును ధైర్యమును ఇచ్చి అక్కడ బలపరుస్తూ ఉన్నారు. ఈరోజు అదే మాటను, అదే వాగ్దానాన్ని దేవుడు నీకు ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? ఐగుప్తు అంటే లోకమునకు సాదృశ్యం. ఏదైతే లోకములో నీ ఉండుట వలన నష్టపోయావో, ఏదైతే గతంలో లోకంలో ఉండుట వలన అవమానాన్ని తెచ్చుకున్నావో, నిందలు నీ మీద పడ్డాయో, ఆ చెడ్డ పేరు ఇప్పటికీ నీ మీద ఉందో, ఆ పరిస్థితులు నీ వద్దున్నాయో, దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆ అవమానాన్నంతటినీ కూడా, ఆ ఇబ్బందులన్నిటినీ కూడా, ఆ ఐగుప్తుని నీ మీద నుంచి ఆయన తొలగిస్తున్నానని ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా. చాలామంది అంటూ ఉంటారు, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన పవిత్రుడివి, పవిత్రురాలు అయిపోతావా? నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన పోగొట్టుకుంది వచ్చేస్తుందా? నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన మీరు ఎదిగిపోతారా అంటారు. కానీ తప్పకుండా యేసుని నమ్ముట ద్వారా దీవించబడతాం. యేసుని నమ్ముట ద్వారా మనం కడగబడతాం. యేసుని నమ్ముట ద్వారా పాతవి గతించను, ఇదిగో సమస్తము నూతనమాయను. కాబట్టి నీవు యేసు ప్రభువుని అంటి పెట్టుకుని జీవించుట ద్వారా నీవు ధన్యురాలువు, ధన్యుడు అయ్యావు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఐగుప్తు అవమానం మీ మీద నుంచి తొలగించాను. నీ మీద నుంచి అవమానాన్ని దేవుడు తీసివేస్తున్నాడు. నీకు అవమానం కలిగిన చోట దేవుడు గొప్ప ఖ్యాతినివ్వబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయనను నమ్ముకో చాలు. నువ్వు మనుష్యులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట, నమ్ముట మేలు. ఈరోజు ఎక్కడి నుంచి వాగ్దానం వింటున్నావో, నీ బిడ్డల గురించి బాధపడుతున్నావా? పరిస్థితుల గురించి బాధపడుతున్నావా? బెంగ కలిగి ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ అవమానాన్ని అంతటినీ తొలగించి, పేరు ప్రఖ్యాతలు నీకు, నీ కుటుంబానికి, నీ తరాలకి ఇచ్చి అష్టైశ్వర్యాలు నీకు ఇస్తానంటున్నాడు ఆయన. ఆయనకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకాలి. లోకానికి నచ్చినట్టుగా నువ్వు బ్రతకూడదు. మనుష్యులకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకూడదు. నీతి నిజాయితీ కలిగి దేవునికి నచ్చినట్టుగా నువ్వు బ్రతికితే దాచి ఉంచిన ధనాన్ని నీకు ఇస్తాడు. ఆకాశ గుప్పెళ్ళు విప్పుతాడు. తన బిడ్డల కొరకు దేవదూతలు భుజించు ఆహారం, ఆ మన్నాను ఇచ్చిన దేవుడు నిన్ను పోషించలేడా? నిన్ను నడిపించలేడా? నీ కుటుంబాన్ని లేవనెత్తలేడా? ఏది దేవునికి అసాధ్యమని నువ్వు బెంగపడుతూ ఉన్నావు? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు బెంగపడొద్దు, నువ్వు భయపడొద్దు. నువ్వు ఆయన మీద ఆధారపడి జీవించు, ఆయన కొరకు జీవించు. ప్రతి విషయములో కృతజ్ఞత కలిగుండు. నీ అవమానాన్ని ఎలా తీయాలో దేవునికి తెలుసు. పడిపోయిన చోట నిన్ను ఎలా లేవనెత్తాలో దేవునికి తెలుసు. అందరూ తెంగరోడు, తెంగరదానని చెప్పేసి అన్న పేర్లన్నిటినీ కూడా ఎలా నీ బిడ్డల మీద నుంచి, నీ మీద నుంచి తొలగించి ఉన్నతమైన తలగా నియమించాలో దేవునికి తెలుసు గనక ఆయన మాట ఇచ్చాడు. ఈరోజు ఆ లోక అవమానము నీ మీద నుంచి తొలగిస్తానని, ఐగుప్తు అవమానాన్ని తొలగిస్తానని ఆయన మాట ఇచ్చాడు. అది మీ పట్ల నెరవేరుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.